అర్జునుడితో కర్ణుడు యుద్ధం చేస్తానంటే ద్రోణాచార్యుడు అంతగా భయపడ్డాడంటే కర్ణుడు ఖచ్చితంగా అర్జునుడి కంటే గొప్ప వీడై ఉంటాడు. ఈసారి అవకాశాన్ని వదులుకోకూడదు. ఎలాగైనా సరే కర్ణుని చేతిలో అర్జునుడు ఓడిపోయే మార్గాన్ని అన్వేషించాలి అని దుర్యోధనుడు అనుకుంటున్న సమయంలో అతనికి ఒక ఆలోచన తట్టింది. కర్ణునికి కనుక ఒక రాజ్యం ఉంటే క్షత్రియుడు అవుతాడు. అప్పుడు అర్జునుడితో పోరాడేందుకు అన్ని దారులు తెరుచుకుంటాయని అనుకున్నాడు. అదే సమయంలో దుర్యోధనుడు భుజం మీద చేయి వేసి శకుని దుర్యోధను ఆలోచనలకు ఊతమిస్తూ, నీవు ఇంతకాలం ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఆ అవకాశం నీకు ఎదురుగా నిలబడి ఉంది. ఇక నీకు అనుకూలమైన సమయం ప్రారంభమైంది. దుర్యోధన లే అని అన్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దుర్యోధనుడు లేచి, ఇక రాజ్యం ఉన్న రాజకీయ అర్హత ఉందంటే సస్యశ్యామలతో సిరి సంపదలతో వెలుగుతున్న అంగరాజ్యాన్ని ఇప్పుడే కర్ణునికి బహుమతిగా ఇస్తున్నాను. తమ్ముడు దుశ్శాసన, నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని ఇప్పుడే వెంటనే తీసుకునిరా. మామ గాంధార సార్వభౌమ, మనురు రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాన్ని వెంటనే తీసుకునిరా. విద్వాంసులారా వాయిద్యాలను వాయించండి. భటులారా కర్ణుడిని త్వరగా అలంకరించండి. పుణ్యశ్రీలారా కర్ణుడి నుదుట నిండా తిలకం దిద్దండి అని చెప్పి అందరి సమక్షంలో పండితుల మధ్యలో కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు.